ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కార్మిక ధార్మిక క్షేత్రంగా పిలువబడుతుంది. ఇక్కడ లోకల్ టీవీలు కూడా కార్మిక ధార్మిక క్షేత్రం సంబంధించిన వార్తలని టీవీలలో ఇవ్వడమే కాకుండా పత్రికలలో కూడా ఇది ధార్మిక కార్మిక క్షేత్రంగా వెలుస్తున్నటువంటి ప్రాంతం అని చెప్పి అనేక సందర్భాలు. అలాంటిది మీరు చెప్పిన రైతులకు సంబంధించి ఇతరులకు సంబంధించి ధార్మికంగా ఉన్న వేద రాజన్న ఆలయ అభివృద్ధి కోసం మీరు ప్రభుత్వం కట్టుబడి ముందుకుపోతా ఉంది. మీరందరూ చూసినారు. గత ప్రభుత్వాలు విమర్శ పోవడం బాగుండదు, కానీ మాట ఇచ్చి తప్పింది వాళ్ళైతే ఈ మాట ఇవ్వకుండా అభివృద్ధి కట్టుబడి మాట కోసం 2023-24 బడ్జెట్ లో 50 కోట్లు పెట్టుకొని 25-26 బడ్జెట్ లో 100 కోట్లు పెట్టుకొని వీటిని వైద్యులుగా కలెక్టర్ గారు సందీప్ సుల్తానే గారు సందీప్ జాగారు ఈరోజు చీఫ్ సెక్రటరీ ఫైనాన్షియల్ సెక్రటరీ కాబట్టి అంటే ఇంచుమించు 150 కోట్లు పెట్టుకొని ఒకరికి అన్నారు, అరే డబ్బులు ఏమంటారు కదా మరి ఎలా చేస్తారు ఈ పని? కలెక్టర్ గారు మేము కూర్చున్నాం, ఏం చేస్తే బాగుంటుందని. లే మన ముఖ్యమంత్రి గారు వచ్చిపోయినటువంటి దానిలో సీఎం అశ్విని పెట్టుకుందామని లేఖ రాస్తూ అంతర్గతంగా 47 కోట్లు తీసుకొచ్చి కలెక్టర్ గారి ఖాతాలో పీడీ అకౌంట్ వేయడం జరిగింది. వెంటనే 47 కోట్ల 97 లక్షల రూపాయలు వారి ఖాతాలో వచ్చి పడ్డ తర్వాత అభివృద్ధి కాదని చెప్పేటువంటి కార్యక్రమం నిజంగా రాజధాని అనుమతున్నది. 4 మాసాల క్రితం మీటింగ్ లో నేను కూడా ఒకసారి గుర్తుపెట్టింది. నేను బహుశా ఫిబ్రవరి అనుకుంటే కూర్చున్నాను. కొంతమంది మిత్రులు ఎప్పటి నుంచి మీ పనులు ప్రారంభమైంది అన్నారు. బహుశా లెక్కలేసుకుని 40 రోజులు 30 రోజులు అన్ని తెలుసుకొని జూన్ 15 నుండి మేము అభివృద్ధి పనులు ప్రారంభం చేసుకుంటున్నాం. మధ్యలో అయ్యో అప్పటికే దేవాలయ బంద్ ఏంటంటే పరిరక్షణ కమిటీ పేరుగా మాకు కొన్ని విషయాలు వాళ్ళ మాటలు విన్నాం అనుకున్నాం, జరుగుతా ఉన్నాం. నిజంగా రాజధాని అనుమతి జరుగుతుందంటే జూన్ 15 రోజు నాడే ఆ మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి షాపులను తొలగిస్తూ మనం అభివృద్ధి పనులు ప్రారంభం చేశాం. అంటే రాజధాని అనుమతి తొలగిందని చెప్తుంది. అది కాకతాళీయం 6-4 స్వామి ఏదైతే చెప్పించు మాకు తెలియదు, కానీ మీ ఊహించిన జూన్ 15 నాడు చేసినటువంటిది తెల్లవారు ప్రెసిడెంట్ చెప్పిన అన్నా నేను జూన్ 15 ప్రారంభం చేసినట్టు. ఇప్పుడు 76 కోట్లతోటి రాజధాని ఆలయానికి సంబంధించినటువంటి టెండర్లు కూడా పిలువబడి రాజధాని ఆలయ విస్తీర్ణకు ఇప్పుడున్నటువంటి 37 గుంటలు అనుకుంటారు, 36 గుంటలు ఉన్నటువంటి రాజధాని ఆలయాన్ని ఇంచుమించు 4 ఎకరాల 5 గుంటల వరకు విస్తరించే కార్యక్రమం తెలంగాణ, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వచ్చే భక్తులకు ఈరోజు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించే విధంగా తిరుమలలో ఏ విధంగా అయితే వెళ్ళగానే మనం ఇంటిని మర్చిపోయి బాధలన్నీ మర్చిపోయి స్వామివారి వైపు ఏ విధంగా అయితే మొక్కుతూ వెళ్తాం, ఆ విధంగా ఈ 4 ఎకరాల స్థలం వెళ్ళగానే బయట పరిసరాన్ని వచ్చే విధంగా ఆధ్యాత్మిక వాతావరణం పెట్టే విధంగా స్వామివారికి నివేదించే సందర్భం పూజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నమాట సందర్భంగా చెప్తూ భవిష్యత్తులో కూడా ఇంకా రేవంత్ రెడ్డి గారు ఈ మహాశివరాత్రి జాతరకు సంబంధించిన ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం. ఎక్కడ వచ్చిన పనులు అంటే టెండర్ దశలు అన్న వాళ్ళలాగా మిగిలిపోదు, మనం తొందరగా పనులు చేపట్టండి అని చెప్పే మాట అంటే ఎంత ఉదాహరణ స్వభావం, ఎంత కమిట్మెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పే మాట. ఇటీవల లంపి స్కిన్ వ్యాధి వచ్చి భక్తులు ఇచ్చినటువంటి కోడలు 1-2 చనిపోతున్న సందర్భంలో వారి దృష్టికి రాగానే ఒకటే మాట పెట్టారు. ఖత్తర్ నుంచి వచ్చి ఖత్తర్ కార్మికుల విశేషాలు చెప్పడానికి ప్రయత్నించిన తర్వాత కలెక్టర్ గారు చెప్పండి, మనం అతిపెద్ద గోశాల రంగారెడ్డి జిల్లా బోయినపాలలో 100 ఎకరాలు తీసుకుంటున్నా, మీ దగ్గర కూడా 40-50 ఎకరాలకు తక్కువ కాకుండా చూడండి, మనం కూడా గోశాల నిర్మాణం చేసుకుంటాం అని వెంటనే వారు చెప్పడం. అదే ముఖ్యమంత్రి గారు జ్ఞాపకం నుంచి వారి ఊళ్ళోనే మా దగ్గర ఏమో కార్మికుల దూరంలో 50 ఎకరాల స్థలాన్ని కూడా పంపడం నన్ను కూడా లేకపోయేటువంటి ఈరోజే లేకపోతే నుంచి వచ్చిన ఇలాంటి తొందరలో గోశాల కూడా అధునాతన పద్ధతిలో నిర్మాణం చేసుకున్నటువంటి గోశాల కూడా మన ప్రాంతానికి బాగుంటుంది. ఎందుకంటే విధానం రాజధాని ఆలయంలో కోరిన కోరికలు తీర్చుతుంది, నీకు కోడలకు చెల్లిస్తామనేటువంటి అత్యంత ప్రాశస్త్యమైనటువంటి దేశంలో ఏ దేవాలయమైనటువంటి మొక్కుది కాబట్టి వచ్చిన కోడలను సంరక్షించుకున్న బాధ్యత ఆ పెంపుదల అయిన తర్వాత రైతులకు పేదలకు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా మధ్యలో ఉంచాలని చెప్పండి. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే నేను అన్నా
అరే ఇది లంపి స్కిన్ వ్యాధి, ముద్ద చర్మ వ్యాధి అంటున్నారు. ఆ ముద్ద చర్మ వ్యాధి రావడం వల్ల ఇబ్బంది అయిందని అప్పటికప్పుడు మనం ఈ కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాం. భక్తులు ఇచ్చే కోడలను ఒక 15 రోజులు క్వారంటైన్లో ఉంచే విధంగా ఒక సెల్స్ ఒక భాగంలో ఉంచి 15 రోజుల తర్వాత మిగతా కోడలు కలపరించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక సమస్య వస్తే సమస్య పరిష్కరించే ఒక అవకాశం దొరుకుతుంది. ఈరోజు సమస్య వచ్చినప్పుడు అనుకున్నాం ఇక నుంచి భక్తులు ఇచ్చేటువంటి కోడలు నేరుగా అప్పటికే గోశాల ఉన్నటువంటి వాటిని కలపకుండా ఒక 15 రోజులు క్వారంటైన్లో ఉంచే విధంగా అందుకు కరోనా చెప్పడం క్వారంటైన్ పద్ధతి బాగా వాడి ఆ విధంగా ఒక బాక్స్ నుంచి ఆ బాక్స్ లో వాటి నుంచి 15 రోజుల తర్వాత మళ్ళీ కోడలు కలపరించి ముందుకు పోతున్నాం. ఆ అంశంలో కూడా కొంతమంది మాట్లాడడానికి వారికి దీనిగా సమాజం చెప్పినాం. ఇదంతా కూడా మరి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం వాటి సందర్భం చెప్తూ రాబో రోజుల్లో కూడా మేలైన కార్యక్రమం చేయడంలో ఏ ప్రభుత్వం ముందుంటుంది. మన దగ్గర సిరిసిలకు సంబంధించినటువంటి మనకి ప్రాజెక్ట్ నుంచి వచ్చే మెయిన్ కాలువ నిర్మాణం మనం ఈసారి నిలుచుకున్నాం. 7,000 ఎకరాల పంటలు. అదేవిధంగా నా దగ్గర 2 నియోజకవర్గాలకు 5 ఎకరాలకు సంబంధించి నీరు క్లియర్ చేసుకోగలిగాం. ఆ శ్రీపాద ప్రాజెక్ట్ ఎల్లబెల్లి ప్రాజెక్ట్ సంబంధించినట్టు కూడా రైతులు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమం చేసుకుంటూ క్రమంలో ఇటీవల కలెక్టర్ గారి కార్యాలయంలో మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు